నువ్వు చాలా తప్పు చేస్తున్నావు బావా. చెల్లెలు మగోణ్ణి, ఆ విషయం గుర్తుపెట్టుకో. అందుకే నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని అరెస్ట్ చేస్తారు. మీరు ఏదైనా చేస్తారు. ఎందుకంటే మీరు అన్నిటికీ బాగా తెగించిన వాళ్ళు కదా, ఏనైనా అంటారు. అమ్మ స్నేహ, నిజంగా ఈ విషయం మాకు తెలియదమ్మా. చాలా ఊరుకోండి అన్నయ్య. బావా, గంగ ఎందుకు గౌరీ మీద కుళ్ళుకుంటుందంటావు? ఒకరబట్టి పాపం బావా, గౌరీ ఎంత మంచి పిల్ల. ఏదో పిచ్చి పనులు చేస్తుందేమో కానీ తనకు మనం చూస్తే చాలు చాలా సంతోషం బావా. అలాంటి పిల్లని ఎవడలా చేసాడో కానీ వాడు నాకు దొరికితే బావా లారీ కింద దోస్తాం బావా. ఎదవని. హలో, చెప్పమ్మా. ఒరే శంకర్, గౌరీ కనిపించడం లేదురా. ఏంటి, గౌరీ కనిపించట్లేదా? ఆడుకుంటాను అంటే సరే అన్నాను. అప్పటిదాకా పిల్లలతో ఆడుకుంటూనే ఉందిరా. ఉన్నట్టుండి మాయమైపోయింది. అలా ఎలా వదిలిపెట్టావమ్మా? జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కనీసం తనకి ఇంటికి ఎట్టేళ్ళలో కూడా తెలీదు. అలా ఎలా వదిలేస్తావు? నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదురా. ముందు ఆ చుట్టుపక్కల ఎక్కడుందో చూడు. ఎక్కడన్నా పడుకుని అలాగే నిద్రపోతుందేమో. అంతా వెతికానురా. నువ్వు కాస్త తొందరగా రారా. సరే, వస్తున్నానులే. ఏమైంది బావా? రే, గౌరీ కనిపించట్లేదంట్రా. ఆడుకుంటూ మాయమైందంట. అలా ఎలా మాయమైపోతుంది బావా? అదే నాకు అర్థం కావట్లేదురా. అక్కడంతా వెతికినా ఎక్కడా కనిపించట్లేదంట. ఛా, ఒక్క మనిషిని జాగ్రత్తగా చూసుకోవడం చేత కావట్లేదు. పాపం పిచ్చి పిల్ల ఎక్కడుందో ఏంటోరా. బావా, అదిగో గుడి గంట పోగింది. ఆ అమ్మోరికి దండం పెట్టుకుందాం రా బావా. ఆవిడ ముక్కుంటే గౌరీ కనిపిస్తుంది. పోరా, నాకు అలాంటి నమ్మకాలు లేవు. ఇంటికెళ్దాం పదా. బావా, నమ్మకం నాకుంది బావా. పాపం బావా, నీకు ప్రాణదానం చేసే గౌరీ కోసం ఒకసారి దండం పెట్టుకుంటే తప్పేంటి బావా? రా బావా, వెళ్దాం. సరే, వెళ్దారా. అమ్మా, మా గౌరీ ఎక్కడ ఉన్నా మాకు కనపడేటట్టు చూడు తల్లి. అసలే పిచ్చి పిల్ల, పైగా కడుపుతో ఉంది. నువ్వే కాపాడాలమ్మా. బాబు, అది గౌరీ గొంతులో ఉందిరా. అవును బావా, వెళ్దాం. రేయ్, ఏడవ గౌరీ, నేను వచ్చేసానుగా. ఇంకా నీకేం భయలేదు. బావ వచ్చాడు కదా. చూసావా బావా, అమ్మోరు తల్లి ఎంత మహిమ గలదో.
ఒరే ఆంజనేయులు, నువ్వు బండేసుకొచ్చాయి, మేము ఆటోలో చేస్తాం. అలాగే బావా. జీకే, ఏంటమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంట్రా నువ్వు చేసిన పని? సంజయ్ని ఎందుకు అరెస్ట్ చేశావు? ఇప్పటికే సగం చచ్చిపోయాం. నువ్వు మమ్మల్ని పూర్తిగా చంపేలా ఉన్నావు. ఏం సాధిద్దామని ఈ పని చేస్తున్నావు? సంజయ్, వాడు చేసిన తప్పుకి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. ఏమనుకోకు. తొందరపడి ఈ పని చేశాడు. నేను నచ్చ చెప్పుకుంటాను. అమ్మా, ఏంటి వాడికి నువ్వు క్షమాపణలు చెప్పేది? ముందుక్కడి నుంచి వెళ్ళిపో. నోర్మోయ్, ఇప్పటికి చేసింది చాలు. డ్యూటీలో లేకపోయింటే ఇక్కడ నీ పళ్ళు రాలగొట్టేదాన్ని. ముందు తనని రిలీజ్ చేయి. కుదరదమ్మా. ఎందుకు కుదరదు? అతను చేసిన తప్పేంటి? భార్యని హింసించడం, డొమెస్టిక్ వైలెన్స్ కంప్లైంట్ ఉంది. తన్ని రిలీజ్ చేయడం కుదరదు. ఎవరిచ్చారా కంప్లైంట్? ఉషేనా? దానికేం తెలుసు? అది పిచ్చిది. నువ్వేం చెప్తే అదే రాసుంటుంది. ఆ తర్వాత రాబోయే పరిణామాలేంటో దానికేం తెలుసు? బాధ అనుభవించింది తనేనమ్మా, నువ్వు నేను కాదు. ఎంతసేపు ఉష కాపురం ఏమవుతుందో అని మీరు ఆలోచిస్తున్నారు. అసలు ఉష ఏమైపోతుందో అని నేను ఆలోచిస్తున్నాను. నీ చెల్లెల వల్ల నా జీవితం నాశనం అయింది. మీరంతా బానే ఉన్నారు. మధ్యలో నువ్వు మాట్లాడకో. జీకే, నేను అమ్మగా చెప్తున్నాను. సంజయ్ని రిలీజ్ చేయి. సారీ అమ్మా, కుదరదు. నేను ఉషకి అన్నగా చెప్తున్నాను. వీడికి సరైన శిక్ష పడాలి అంటే వాడు లోపలే ఉండాలి. అప్పుడే వాడికి భార్య విలువేంటో తెలుస్తుంది. ఎందుకురా? ఎందుకు నువ్వు కూడా నన్ను ఇంత ఏడిపిస్తున్నావు? నీ చెల్లెల మూలంగా ఎన్నెన్ని మాటలు పడ్డానో నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా? మీ అత్తయ్య వచ్చి ఏమేమందో తెలుసా? ఇది చివరికి చిలికి ఎంత దూరం వెళ్తుందో మీకు తెలీదురా. ఓహో, ఆవిడ గారు నీ దగ్గరకొచ్చి బెదిరించిందన్నమాట. అలా అని ఓ కంప్లైంట్ రాసివ్వమ్మా. ఇస్తే ఏం చేస్తావు? మీ అత్తయ్యని కూడా అరెస్ట్ చేస్తావా? కంప్లైంట్ చేసిన వాళ్ళని బెదిరించడం కూడా నేరమే అవుతుంది. అరెస్ట్ చేయరా? ఆవిడ్ని కాదు, నన్ను అరెస్ట్ చేయి. చెప్తే వినని నీలాంటి వాణ్ణి కన్నందుకు, ప్రశాంతమైన జీవితాన్ని నాశనం చేసి ఆ కూతుర్ని కన్నందుకు నన్ను అరెస్ట్ చేయి. ఇప్పటికే దాని కాపురం నిలబడుతుందన్న ఆశ చచ్చిపోయింది. దీంతో ఆ ఇంటితో పూర్తిగా సంబంధం తెగిపోతుంది. నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇంటి ముందే ఆడుకుంటుంది కదా అని వదిలేశాను. ఎప్పుడు వెళ్ళిందో తెలీదు, ఎటు వెళ్ళిందో తెలీదు. బాధపడకు రాములత్త. ఎక్కడికి పోతుంది? మతి స్థిమితం లేని పిల్ల ఎక్కడికి వెళ్ళదు. ఈ చుట్టుపక్కలందరికీ గౌరీ ఇక్కడ ఉంటుందని తెలుసు కదా. ఎవరికి కనిపించినా తీసుకొచ్చి అప్పచెప్తారు. శంకర్ వచ్చాడంటే కోపడతాడు. ఏం చెప్పాలో ఏంటో. అయినా ఎవరో ముక్కు మొహం తెలియని ఆ పిచ్చి పిల్ల కోసం నువ్వు ఏడవడం ఏంటి రాములత్త? మరీ విడ్డూరంగా ఉంది. మీ అందరి దృష్టిలో తను ఎవరో పరాయి పిల్ల కావచ్చు, కానీ అది నా కొడుకుని కాపాడిన దేవత. దాని గొప్పతనం ఏంటో నాకే తెలుసు.
అమ్మా గౌరీ, వచ్చావా తల్లి? ఎక్కడికి వెళ్ళావే? నీకోసం అంతా వెతికానమ్మా. ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను ఎక్కడికి వెళ్ళాను? ఎక్కడికి వెళ్ళిందో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అత్త. ఎక్కడికి వెళ్ళిందిరా? నీకెక్కడ కనిపించింది? ఇకనైనా జాగ్రత్తగా చూసుకో రాములమ్మ. గౌరీ, ఎరా శంకర్, ఎక్కడ దొరికిందిరా గౌరీ? ఎవరో రౌడీ వదలు పట్టుకుని తీసుకెళ్లారమ్మా. రౌడీలా? అనుకోకుండా మా కంట పడింది కూడా సరిపోయింది. లేకపోతే ఏం జరిగేదో ఊహించడానికే భయంగా ఉంది. నిజంగా అమ్మవారే మన గౌరీని కాపాడింది అత్త. నువ్వు ఫోన్ చేశాక గౌరీ ఏమైందనని బావ బాధపడుతున్నాడు. ఆ పక్కనే అమ్మరు కూడా ఉంది. ఆ అమ్మకు మొక్కుందామని నేనే బావని తీసుకెళ్ళాను అత్త. అక్కడ రౌడీ ఎదవులు మన గౌరీ లాక్కుపోతూ కనిపించారు. అంతే, బావ వెళ్ళి వాళ్ళని బాగా చిత్తకొట్టి మన గౌరీని ఇంటికి తీసుకొచ్చాం. అసలు ఆ రౌడీ వెధవలు ఎవరు? పని కట్టుకుని గౌరీని ఎందుకు తీసుకెళ్లారు? అప్పటిదాకా ఇంటి ముందు ఆడుకుంటున్న దాన్ని అలా ఎలా తీసుకెళ్లిపోయారో తెలియలేదురా. వాళ్ళు ముందు నుంచి కాపు కాస్తుంటారత్త. నువ్వేమో ఆడుకుంటుందిలే అని వదిలేసుంటావు. ఒంటరిగా దొరికింది కదా అని తీసుకుపోయి ఉంటారు. ఆ అవసరం ఎవరికుంది? ఒకవేళ దీనికి శత్రువులా? లోకం తెలియని పిల్లకి శత్రువులు ఎవరుంటారు? వాళ్ళెవరో నాకు బాగా తెలుసు. రేయ్, పదరా వెళ్దాం. ఎక్కడికి బావా? చెప్తా పదా. అట్టాగే బావా. నువ్వుండు గౌరీ. ఏంట్రా మీరు చెప్పేది? అవునక్క, ఆ శంకర్కి ఆ పిచ్చి దొరికింది. మీరేం చేస్తున్నారా ఎదవల్లారా? వాడు మమ్మల్ని కొట్టి ఆ పిల్లని తీసుకుపోయాడక్క. ఏడవలేకపోయారా? ఆ బావిలో మీరు దూకి చావండి. అంత చేతకాని వాళ్ళు ఎందుకురా ఒప్పుకున్నారు? ఒక ఆడపిల్లని, అది పిచ్చి పిల్లని చంపలేక తన్నులు తిన్నాను అని చెప్తున్నారా? సిగ్గులేదు? రేయ్, మీరు నా కంటికి కనిపించారంటే మిమ్మల్ని నేను చంపుతాను ఎదవల్లారా. కొంప తీసి నేను పంపించానని చెప్పి చావలేదుగా? లేదక్క. అది కనుక చెప్పుంటే మీ పెళ్ళాల పుస్తలు తెగుండేవి నా కోడకల్లారా. ఏంటమ్మా, అది తప్పించుకుందా? తప్పించుకోవడం కాదు, పోయి పోయి ఆ శంకర్ గాడికే దొరికింది. కొంప మునిగింది కదమ్మా. అసలే బావ నా మీద పీకల దాకా కోపంతో ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇక అంతే. ఇక ఈ జన్మలో నా మొహం చూడ్డు. రాలుడు రా. గౌరీ తప్పిపోయిందట కదా పాపం. తప్పించాలని చూసింది నువ్వే కదా. నీకొకసారి చెప్పాను, వినిపించుకోలేదు. మళ్ళీ గౌరీ జోలికొచ్చావు. ఏకంగా దాన్ని చంపాలని చూసావు. నిన్ను బాబా వదులు బాబా. బాబా నీకు దండం పెడతాను, వదులు బాబా. చంపని గంగా. నన్ను చంపితేనైనా మీ బావ కోపం చల్లారుతుందేమో. చంపని. ప్రతి దానికి మమ్మల్ని ఇలా అనుమానించుకు బావా. మీకు తప్ప గౌరీని చంపాలన్న ఆలోచన ఎవరికొస్తుంది? ఆ అవసరం ఎవరికుంటుంది? ఏ ఆ పిల్ల కడుపు చేసినోడికి అవసరం ఉండదా? వాడే ఈ పని చేశాడేమో. అవును
బావా. గౌరీ బిడ్డని కంటే వాడు బయటపడతాడేమో అని తన్ని చంపేయాలి అని అనుకోవచ్చు కదా. అల్లుడు, నిన్ను పెళ్లి చేసుకోవాలని నా కూతురు కోరుకుంటుంటే నీకిష్టమైన గౌరీని మేమెందుకు చంపాలనుకుంటాం? బావా, అవును బావా. గౌరీ ఇంట్లో ఉంటే నన్ను పట్టించుకోవడం లేదని నేను కొన్ని తప్పులు చేశాను. దానికి తోడు జనాలు నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే మరింత కోపం వచ్చి గౌరికి అలా చెయ్యాలనుకున్నానే గాని తనని చంపితే మాకేం వస్తుంది బావా? అవును బావా, గంగ చెప్పేది నిజమే కావచ్చు. గౌరీని చంపితే గంగకేంటి లాభం? చూడటానికి వెర్రోళ్ళ ఉన్నా చాలా మంచి మాట చెప్పావురా ఇంజనాయిలు. నీ నోట్లో కొంచెం చక్కెర అమ్మో వద్దులే, షుగర్ వస్తుంది. బావా, ఇప్పటికైనా మమ్మల్ని నమ్ము బావా. గౌరికి ఏం జరిగినా మమ్మల్ని అనుమానించడం మాత్రం కరెక్ట్ కాదు. ముందు తనెవరో తన శత్రువులెవరో అది చూసుకో. ఒకవేళ వాళ్ళ నుంచి కూడా ప్రమాదం రావచ్చు కదా బావా. బావా ఇక వదిలే, నువ్వు రా, నేను మాట చెప్తా బావా. రా బావా, రా. అమ్మాయ్యా, బతికిపోయాం. నిన్ను నమ్ముకుంటే నన్ను ముంచేలా ఉన్నావు. బావా వెంటనే గౌరీని ఫోటో తీయించి మన సంజయ్ బాబుకి ఇస్తే ఆయన మన గౌరీ ఫోటోని ఏ పేపర్లోనో టీవీలోనో వేయిస్తారు. ముందు గౌరీ మనుషులు ఎవరో తెలుస్తుంది బావా. తెలుసుకుని ఏం చేద్దాంరా? వాళ్ళకి అప్పచెబుదాం బావా. ఇలా ఎంతకాలం కాపాడుకుంటూ వస్తాం? చూడ్డానికి గొప్పింటి బిడ్డలా ఉంది బావా. వాళ్ళకి అప్పగిస్తే పెద్ద డాక్టర్ చూపించి బాగు చేయించుకుంటారు. ఏమంటావు? సరే పదా చూద్దాం. అలాగే బావా. అది బావా. స్నేహ, కనీసం లైట్ కూడా వేసుకోకుండా కూర్చున్నావేంటి? ఏమైంది? నా కొడుకు అక్కడ చీకటి గదిలో కటిక నేల మీద పడుకుంటే నేను మాత్రం ఎలా హాయిగా పడుకోగలను? చీకటి గదిలో నేల మీద పడుకున్నాడా? ఎక్కడా? అసలు వాడేడి? పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. పోలీస్ స్టేషనా? వాడక్కడ ఎందుకున్నాడు? ఏదైనా గొడవ జరిగిందా? లేక తాగి డ్రైవింగ్ చేశాడా? ఏం చేశాడు? చూసారా, చివరకు మీరు కూడా వాడు ఏదైనా తప్పు చేశాడా అని అడుగుతున్నారు, కానీ వాడిని ఎవరైనా కావాలని అరెస్ట్ చేశారా అని అడగటం లేదే. అసలు ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. వాడిని ఎవరు అరెస్ట్ చేశారు? ఇంకెవరండి? మీ ముద్దుల మేనల్లుడు జీకే. జీకేనా? ఎందుకు? పొరపాటున మనవాడు వాడి చెల్లి మెళ్ళలో తాళి కట్టాడు కదా, అందుకు. మన సంజయ్ వాడి చెల్లెల్ని శారీరకంగా మానసికంగా టార్చర్ పెట్టాడట.
సాడిస్ట్గా ఏడిపించాడట. అందుకని కేసు పెట్టి వాడిని లోపలికి తోశాడు. ఈ విషయం రఘుకి రేఖకి చెప్పావా? ఎవరికి? మీ ముద్దలు చెల్లి మీ బావగారికేగా. చెప్పడం అయింది. వాళ్ళు ఈ చెవిని విని ఆ చెవిని వదిలేయటమూ అయింది. అసలు అరెస్ట్ చేయించిందే వాళ్ళైతే వాళ్ళెందుకు పట్టించుకుంటారండి? ఇంతకాలం నా చెల్లెలు, నా బావ, నా మేనకోడలు, నా మేనలుడు అని మీరు నెత్తినెత్తుకున్నందుకు వాళ్ళు రుణం బాగానే తీర్చుకున్నారు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడకు స్నేహ. ఇంత జరిగాక కూడా ఇంకా నేను తొందరపడుతున్నాననే అంటారా? అనండి, అనండి. నిజంగా మీకు వాళ్ళ మీద ఉండే అభిమాన ప్రేమలో కనీసం 1% వాళ్ళకి మన మీద ఉండుంటే ఈ రోజు సంజయ్కి ఈ పరిస్థితి వచ్చేదే కాదు.